శ్రీమాత్రే నమః. ఈరోజు 33వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 32వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం అంటే కానీ ఒకవేళ నీవు ఈ ధర్మ్యం సంగ్రామం, ధర్మ్యం అంటే ధర్మం, సంగ్రామం అంటే యుద్ధం, ధర్మ్యం సంగ్రామం అంటే ధర్మయుద్ధం, నా కరిష్యసి చేయకపోతే, తత స్వధర్మం అంటే ఆ తరువాత వేద విహిత కర్తవ్యం, కీర్తించ పేరు ప్రఖ్యాతులు మరియు హిత్వ వదిలివేసి పాపము మవాప్స్యసి పొందుదు, పాపమవాప్స్యసి పాపము పొందుదువు. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడవవుతావు అని చెప్తున్నారనమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. 34వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.